తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక సేవలు అందించాల్సిన అవసరం లేదు. ఇకపై డబ్బులు చెల్లిస్తేనే సేవలు కొనసాగించండని తెలంగాణ అధికారులు తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరలేపుతోంది. ఉన్నత స్థాయిలో అనుమతి లేకుండా బయటి శాఖల అధికారులతో మాట్లాడవద్దని, వారి కార్యాలయాలకు వెళ్లొద్దని తెలంగాణ ప్రభుత్వం నియమించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పర్యటనలో ఉండగానే తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ముసురుకుంటోంది. తాజాగా తెలంగాణ సర్కారు జారీ చేసిన ఆదేశాలు ఏపీ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. 10వ షెడ్యూల్లో ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉందన్న సర్క్యులర్ మరో వివాదానికి తెరతీసినట్లయింది. 10వ షెడ్యూల్లో ఉన్న సీజీజీపై ఉన్న ఏడాది కాలపరిమితి పూర్తయిపోయిందని, అందువల్ల ఇక ఏపీకి సేవలు అందించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం నియమించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శివశంకర్ తన ఆదేశాల్లో చెప్పారు. ఇంకా ఈ విభాగం నుంచి సేవలు పొందాలంటే అవసరమైన ఛార్జీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కొంతమంది సీజీజీ అధికారులు, సిబ్బంది తరచూ ఏపీ సచివాలయం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నట్లు సమాచారం ఉందని, దీనికి ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలా ఏపీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా తన నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ విడిచి ప్రాజెక్టు పనులపై పర్యటనకు కూడా అనుమతి తప్పనిసరని శివశంకర్ తేల్చి చెప్పారు. ఇప్పటికే సీజీజీపై వివాదం నెలకొంది. సీజీజీ డీజీగా ఇటీవల కాలం వరకు పనిచేసిన తెలంగాణ అధికారి రామకృష్ణారావు సెలవుపై వెళ్లడం వల్ల ఆయన స్థానంలో అదనపు బాధ్యతలను ఏపీకి చెందిన మీనాకు అప్పగిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను నిరసిస్తూ అదే స్థానంలో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శివశంకర్ను నియమిస్తూ స్వల్ప వ్యవధిలోనే మరో ఉత్తర్వు జారీ చేసింది. వాస్తవంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సీజీజీ పనిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసంబద్ధమని ఆంధ్రప్రదేశ్ అధికారులు అంటున్నారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ దృష్టికి కూడా ఈ వివాదాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.